నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలలో ఎమ్మెల్యే దొంతి మాధవారెడ్డి బలపరిచిన 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా తాను విజయం సాధిస్తానని చింతల సాంబారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన 10వ వార్డు పోచమ్మ దేవాలయంలో రోడ్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. 10వ వార్డును అభివృద్ధి చేసుకోవాలంటే అధికార కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు వార్డు ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జు దేవండ్ల రాంబాబు, వార్డు అధ్యక్షులు పున్నం రాజు, కాంగ్రెస్ నాయకులు బొల్ల అశోకు, మహేందర్, కట్ల కిషోరు, ఆవుల శ్రీకాంత్, ఎడెల్లి అశోకు, భద్రాచారి, లక్కా శ్రీశైలం, కరుణాకర్, ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు. అరే పడాలి మరి, పడకపోతే ఇట్లా వాడున్నది పడకపోతే చూస్తాను కూడా. అరే వాళ్ళంతా మా వాడు అనుకోవాలి అన్న. ఇది ఒక్కసారి మంచిగా చూడాలి. నమస్తే పెట్టన్న. చలో, మొదటగా మీడియా మిత్రులకు నమస్కారం. నేను కాంగ్రెస్ పార్టీ నుండి 10వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న నిమిత్తంలో ప్రచార భాగం లోపల ఈరోజు మీతోని కొన్ని విషయాలు పాల్పంచుకోవాలని అనుకుంటున్నా. మా ప్రజలకు తెలియని విషయాలు కొన్ని చెప్పాలనుకుంటున్నా. అది ఇవాళ ఈ ప్రచారమే కాకుండా ప్రజాపాలన లోపల భాగమే ఈ అభివృద్ధి. ఓట్లు ఉన్నాయో లేకపోతే ఇలా ప్రచారం ఉన్నదో రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయో అనేది కాదు ఈ అభివృద్ధి. మాధవరెడ్డి గారు గెలిచిన నుంచే వారి ధ్యేయం, వారి లక్ష్యం, వారి పట్టుదల, ఆ పట్టుదలతోనే ఇలా అభివృద్ధి జరుగుతున్నది. నేను మాయల పక్కిరులందరూ వచ్చి మాట్లాడుతాండ్రు, ఈ అభివృద్ధి 1000 కోట్లు మేము తెచ్చినాం నర్సంపేటకు, ఈ అభివృద్ధి మాదే అని చెప్తాండ్రు. మరి ఈ అభివృద్ధి అయితే ఎవడు ఆపిండు? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా. మాధవరెడ్డి ఆపిండా, కాంగ్రెస్ పార్టీ ఆపిందా, లేకపోతే ప్రజలు ఆపిండా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ ఉంకదప్పుడు మాటలు, మాయల పక్కిరు మాటలు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టియడం తప్ప మరొకటి ఏం లేదు. నీకు కళ్ళు లేవు, మీకు కళ్ళు లేక ఇందిరమ్మ చీరలు ఇస్తే కళ్ళు లేక మీకు చీరలు ఇచ్చిందా, మీకు చీరలు రాలే అని చెప్తావు. నువ్వు నీ పుట్టుకే ఒక అబద్ధాలతో మొదలైంది. మీ తెలంగాణ పార్టీ ఆవిర్భావం ఒక అబద్ధాలు. ఏ అబద్ధాలంటే నీళ్లు, నియామకాలు, నిధులు అని ఒక అబద్ధమైన మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఆ అబద్ధాల పుట్ట మీద నువ్వు పార్టీ నిర్మాణం చేసుకొని లక్షల కోట్లు దండుకొని ఇవాళ మేము డబ్బు సంపాదించుకుంటాం, ఎవరెదురు వచ్చినా అధికారం మీద మేము పైసలు ఇచ్చి కొంటాం అనే ఒక కృతనిశ్చయంతో మీరు ముందుకు సాగుతుండే తప్ప మీ ఆటలు సాగాయి. ప్రజలు మీకు వాతబెట్టుడు గ్యారంటీ. పురపాలకం లోపల 30 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవడం గ్యారంటీ. అది మీరు ఒక కళలు ఉండరు. ఆ కళ ఏంటిదంటే మేమే గెలుస్తాం అనేది. నువ్వు ఎట్లా గెలుస్తావు, ఎక్కడున్నది, నువ్వు ఏం చేసినావు అని గెలుస్తావు, నువ్వు ఏం చేసినావు అని గెలుస్తావు. నువ్వు రియల్ ఎస్టేట్, ప్రతి ఒక్కరు ఒక రియల్ ఎస్టేట్ చేసిండు. నీ పార్టీలో ఉన్న వాళ్ళే రియల్ ఎస్టేట్ మాఫియా. ఇవాళ మీరు రియల్ ఎస్టేట్ చేసి ధనబలంతో నేను ఉన్నాని ముందుకొచ్చి ప్రజలను మభ్యపెట్టుడే తప్ప నీ ముసలి కన్నీరు ఎవరు పట్టించుకోలేరు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, ఒక రోడ్ వేసిన దాఖలాలు లేవు, ఒక మోర్ వేసిన దాఖలాలు లేవు, ఒక ఏ సమస్యలు కూడా నువ్వు పట్టించుకోలే. ఇవాళ మేము ఇంకొక అతను వచ్చిండు, గుడిసెలేపించి గుడిసెలదారుల నుంచి 10,000 రూపాయలు ఒక మీటర్ కట్టిస్తావు, 10,000 రూపాయలు వసూలు చేస్తాను. అది ప్రజలకు తెలియాలి. ప్రజలు అలా గుడిసె